Hello aspirants, welcome back to our channel. So let's discuss work and time topic today. So ఈ టాపిక్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్ పర్సనలీ. అండ్ ఈ టాపిక్ జనరలీ మనం లైక్ 1/16 1/30 అలా సాల్వ్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది బికాజ్ 1/16 ప్లస్ 1/30 డన్. దీనికి ఒక 2-3 మినిట్స్ టైం పట్టేస్తుంది కొన్నిసార్లు ఎగ్జామ్ టెన్షన్ లేదన్నా. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒక ట్రిక్ ఉంది వర్క్ అండ్ టైంకి. ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది, ఒక చిన్న టేబుల్ ఉంటుంది. అది కానీ మీరు ఏస్తో సాల్వ్ చేశారంటే వితిన్ 10 సెకండ్స్ మీరు ఎలాంటి సమ్ ఇచ్చినా, ఏ మోడల్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఆ మోడల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ. సో ఈ మోడల్ ఏంటంటే మీకు అలవాటు అవ్వడానికి ఒక 2-3 సమ్స్ చేయాల్సి వస్తుంది, బట్ ఆ తర్వాత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఆ టేబుల్ ఏంటంటే సింపుల్గా ఒక టేబుల్ ఫార్మాట్లో రాసుకుంటాం. ఇక్కడ వి మెన్షన్ పీపుల్, అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాము, ఏబిసి అలాంటి పారామీటర్స్ ఉంటాయా అవన్నీ. అండ్ దెన్ వీ హ్యావ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ వి టాక్ అబౌట్ నెంబర్ ఆఫ్ డేస్, అంటే టోటల్ ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారని. ఈ కేసులో చూడండి, ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 30 days. సో అలోన్గా ఆర్ ఎలా అయినా ఎన్ని డేస్లో చేస్తున్నారు అని. దిస్ ఈజ్ ఎఫిషియన్సీ. ఇదంటే ఏంటో ఐ టెల్ యూ. ఎఫిషియన్సీ. అండ్ దెన్ వీ హ్యావ్ టోటల్ వర్క్. అంతే. సో నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఏ అండ్ బి ఉన్నాయి కాబట్టి ఏ అండ్ బి తీసుకుందాం. ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 30 days. సో ఏ అలోన్కి 30 daysలో వర్క్ చేయగలడు. ఓకే. సో బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. సో బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఈ రెండిటికి ఎల్సిఎం ఏంటి? ఆఫ్ కోర్స్ 60. ఫర్ దోస్ హూ డోంట్ నో ఎల్సిఎం ఎలా అంటే అందరికీ తెలుసు, ఐ అగ్రీ. బట్ ఎగ్జామ్లో కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, లేదంటే తొందరగా చేయలేం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండిట్లో పెద్దదేంటి? 30 కదా. సో 30 టేబుల్ అలా ఆలోచించండి. 30, 60, 90 కదా. 20 టేబుల్ ఆలోచించండి. 20, 40, 60. కామన్ ఎక్కడ దొరికింది? 60. సో 60 పెట్టేసేయండి. లేదు ఇంకా లైక్ ఇవంటే ఈజీగా 30, 60, 90 అని మనకు తెలుసు. 21 టేబుల్ అడిగితే ఏం చేస్తాం? 17 టేబుల్ అడిగితే ఏం చేస్తాం? సో అలాంటప్పుడు ఏం చేయాలో ఫర్దర్ క్వశ్చన్స్లో చూద్దాం. సో ప్రస్తుతానికి 60 ఎల్సిఎం కాబట్టి ఇక్కడ గీసుకుందాం. సో దీని అర్థం ఏంటంటే ఈ టేబుల్లో టోటల్ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది అనుకుందాం. ఆ 60 యూనిట్స్ చేయడానికి ఏకి 30 days పడుతుందంట. 60 యూనిట్స్ చేయడానికి 30 days పడుతుంది అంటే రోజుకి ఎంత చేస్తున్నట్టు? అఫ్కోర్స్ 60/30. 31s 32s. సో రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నట్టు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అని అర్థం కాకపోయినా ఒకసారి చిన్న రీక్యాప్ చూద్దాం. ఇప్పుడు మీరు 2 బుక్స్ చదవడానికి మీకు లెట్స్ ఏ వదిలే 6 బుక్స్ చదవడానికి మీకు 3 days పడుతుంది అనుకుందాం. ఓకే, అంటే రోజుకి మీరు ఎన్ని బుక్స్ చదువుతున్నట్టు. సో 6 బుక్స్ చదవడానికి 3 days పడుతుందంటే ఒక రోజులో మీరు ఎన్ని బుక్స్ చదువుతున్నట్టు? అఫ్కోర్స్ 2 books. ఎలా చెప్పారు? 6 books టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు రోజుకి ఎంత చేస్తున్నారు, దాన్నే ఎఫిషియన్సీ అంటారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏకి 30 days పట్టింది, బీకి 20 days పట్టింది. ఆ రెండింటికి కలిసి ఇక్కడ 60 వేసుకున్నాం. సో ఏ అనే పర్సన్ పర్ డే ఎంత చేస్తున్నాడు? 2 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. సింప్లీ అలానే బి అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 20 days. టోటల్ ఎన్ని యూనిట్స్? 60 units. అలా బి ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 20 units. అంటే పర్ డే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు? అఫ్కోర్స్ 60/20 అంటే 3 units. అంతే కదా. సో వాళ్ళు ఏం అడిగారు? ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్. అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఏ ప్లస్ బి. అంతే కదా. సో ఏ ఒక రోజులో 2 units చేస్తున్నాడు, బి ఒక రోజులో 3 units చేస్తున్నాడు. ఇద్దరు కలిస్తే ఒక రోజులో ఎంత చేస్తారు? 2 + 3 5 units. అంతే. సో ఇద్దరు కలిసి రోజుకి 5 units చేస్తున్నారు. సో 60 units చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 60/5. 60/5 ఎంత? 12, బికాస్ 12 5 60 కాబట్టి. సో 12 ఈజ్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మీకు అర్థం కాకపోయినా ఏం కంగారు పడకండి, బికాజ్ ఇప్పుడిప్పుడే మీరు స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ కొత్త సమ్స్ సాల్వ్ చేసే కొద్దీ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ ట్రై చేద్దాం. ఓకే, రామ్ అలోన్ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఇక్కడ ఏం వేసుకోవాలి? రామ్ పీపుల్ కాబట్టి రామ్ అండ్ లక్ష్మణ్ ఉన్నారు. సో ఆర్ఎల్
ఇక్కడ మనం ఏం వేసుకుంటాం, నెంబర్ ఆఫ్ డేస్, ఎఫిషియన్సీ అండ్ టోటల్ వర్క్ అంతే. సో రామ్ అలోన్ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ని డేస్, 10 days. లక్ష్మణ్ ఇన్ 30 days. మీరు యాక్చువల్లీ ఇలా ప్రతిదానికి వేసుకోక్కర్లేదు, మీరు బిగినింగ్లో ఉన్నారు కాబట్టి ఈ సైడ్ హెడ్డింగ్స్ పెడుతున్నా, లేదంటే ఫర్దర్ క్వశ్చన్స్లో మీరు డైరెక్ట్గా చేయగలుగుతారు. ఓకే, లక్ష్మణ్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ రామ్ అండ్ లక్ష్మణ్ టుగెదర్ డూ ద వర్క్. ఓకే, వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత, 30కి 10కి ఎల్సిఎం ఆఫ్ కోర్స్ 10, బికాస్ 10 టేబుల్లో 30 ఉంది కదా, ఇంకా డైరెక్ట్గా 10 టేబుల్లో 30 ఉంది అంటే ఇంకా పెద్ద నెంబరే ఎల్సిఎం అవుతుంది అనమాట. సారీ 30, మై బ్యాడ్, సారీ. సో పెద్ద నెంబరే ఎల్సిఎం అవుతుంది అనమాట. లేదా ఇందాకలా చూసుకున్నట్టు మళ్ళీ చూద్దాం. 30 టేబుల్ రాసుకోండి, 30, 60. 10 టేబుల్ చూడండి, 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30 ఉంది కామన్, సో 30. ఫైన్. సో వాళ్ళిద్దరూ కలిసి ఎంత చేస్తున్నారు, రామ్కి 30 యూనిట్స్ చేయడానికి 10 days పడుతుందంట. సో రోజుకి ఎంత చేస్తున్నట్టు, 30/10 అంటే 3 యూనిట్స్ చేస్తున్నట్టు పర్ డే. లక్ష్మణ్కి 30 యూనిట్స్ చేయడానికి 30 days పడుతుంది. సో రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు, 30/30 అంటే 1 యూనిట్. ఇద్దరూ కలిస్తే వాళ్ళ క్వశ్చన్లు ఏమడిగారు, రామ్ అండ్ లక్ష్మణ్ కలిసి ఎన్ని డేస్లో చేస్తున్నారు, రామ్ ప్లస్ లక్ష్మణ్. ఓకే, రామ్ ఒక్కడే 3 యూనిట్స్, లక్ష్మణ్ ఒక్కరే 4 యూనిట్స్, సారీ రామ్ ఒక్కరే 3 యూనిట్స్ పర్ డే, లక్ష్మణ్ ఒక్కరే 1 యూనిట్ పర్ డే. సో ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత చేస్తున్నారు, 3 + 1 4 యూనిట్స్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఏమడిగారు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దే వర్క్. సో 4 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. సో 30 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఆఫ్ కోర్స్ 30/4. 2 2s are 2 15s are 15/2. సో 15/2 ఇస్ ది ఆన్సర్. సమ్టైమ్స్ ఇలా ఎవ్వరు మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇస్తారు, అప్పుడు సింపుల్గా మీరు కన్వర్ట్ చేసుకోండి, లేదా ఇలా డైరెక్ట్ నెంబర్స్ ఇస్తే డైరెక్ట్ నెంబర్స్ వేయచ్చు. ఐ హోప్ మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటా ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో. ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాడ్ వాయిస్ బికాస్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కాఫ్ అండ్ కోల్డ్. సో యా, లెట్స్ సీ ద క్వశ్చన్. ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 21 days. సో ఏ, బి రాసుకుందాం. సో ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 21 days. 21 daysలో చేయగలరు. బి అలోన్ ఇవ్వలేదు, ఏ అండ్ బి టుగెదర్ ఇచ్చేసారు. సో ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ 15 days. డేస్, ఎఫిషియన్సీ, టోటల్ వర్క్. సో ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ డూ ద సేమ్ వర్క్. ఇందాకలానే సేమ్. సో ఈ రెండింటికే ఎల్సిఎం ఎంత చెప్పండి. ఇప్పుడు 21 టేబుల్ రాయాలి, 21 టేబుల్ మనకు వచ్చా రాదు. సో ఇలాంటప్పుడు సింపుల్ ట్రెడిషనల్ మెథడ్లో చేసుకోండి. 21 15, 3 7s are 5s are. ఈ 3 ప్రైమ్ నెంబర్సే కదా. సో 7 5s are 35, 35 3s are 105. సో 105 ఇస్ ది ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ 105/21 ఎంత, సి 25s are 100, 1 5s are 25s are 100. ఫైన్, 1 5s are 5. సో 100 + 5 105 అంటే 21 5s are 105 అంతే కదా. ఇప్పుడు చూడండి, ఎండ్లో 5 ఉంది, ఇక్కడ ఎండ్లో 5 ఉంది. 5 టేబుల్లో ఎండ్లో 5 ఎప్పుడు వస్తుంది, అఫ్ కోర్స్ ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేసినప్పుడు. సో 15 5s are 75 అది మనకు తెలుసు. సో 15 7s are చేసి చూద్దాం, నెక్స్ట్ ఆడ్ నెంబర్ అదే కాబట్టి. 7 5s 35, 3 5 7 1 7 + 3 10 సరిపోయింది. సో 51 7s are. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో చూడండి, ఏ అలోన్ ఒక రోజులో 5 యూనిట్స్ చేయగలడు, ఏ అండ్ బి కలిసి రోజుకి 7 యూనిట్స్ చేయగలడు. సో బి ఒక్కడే ఎంత చేస్తున్నాడు, రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నట్టు అంతే కదా, బికాస్ ఏ అలోన్ 5 యూనిట్స్ ప్లస్ బి అలోన్ 2 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్ కదా. సో బి ఒక్కలే రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నారు. సో 105 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 105/2. 2 5s are 10, 2 2s are 0.5. సో 52.5 ఈజ్ ది ఆన్సర్. మీరు క్వశ్చన్స్ అన్నీ ఓన్గా ట్రై చేయండి, అండ్ ఏ క్వశ్చన్ తర్వాత నుంచి మీరు ఓన్గా చేయగలుగుతున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే ఫైన్. సో ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 7 days. బి అలోన్, ఇక్కడ సి కూడా కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఫస్ట్ మనం రాసుకుందాం, ఏ అలోన్, బి అలోన్, సి అలోన్, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 7 days. బి అలోన్ ఇన్ 14 days. సి అలోన్ ఇన్ 21 days. సో ముగ్గురు కలిస్తే ఎన్ని డేస్లో చేయగలరు అని అడుగుతున్నారు. ఓకే, సో మూడింటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 21 2s are ఎంత, 42 కదా. ఏముంది, 1 2s are 2, 2 2s are 4, 42.
సో 14 టేబుల్ చూడండి. 14 1 జా 14, 14 2 జా 28, 14 3 జా 42. మ్యాచ్ అయిందా? నేను ఇది ఎందుకు చేయమంటా అంటే ఇలా ట్రెడిషనల్ మెథడ్ ఇలా కాకుండా ఇలా ఎందుకు చేయమంటారంటే ఈ 3 చూడండి. 7 2 జా 14, 7 3 జా 21. కామన్ మల్టిపుల్స్ కనిపిస్తున్నాయి మనకి ఈజీగా. సో దగ్గరలోనే ఉంటాయి. 2 జా 3 జా అక్కడే ఎక్కడో దగ్గర దొరుకుతుంది. అందుకే ఈ మెథడ్లో చేయమంటాం. బికాస్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. అందుకు సో 21 2 జా 42, 14 1 జా 14 2 జా 14 3 జా 42 కామన్ వచ్చింది. అండ్ దెన్ 7 టేబుల్లో కూడా 42 ఉంటుంది. 7 6 జా 42. సో 42 విల్ బి ది ఆన్సర్. ఓకే, సో 7 6 జా 42, 14 3 జా 42, 21 2 జా 42. సో ఏ ఒక్కరే డేస్ ఎఫిషియన్సీ. ఏ 42 యూనిట్స్ వర్క్ చేయడానికి 7 డేస్ తీసుకుంటారు. అంటే రోజుకి 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. బి అనేవాడు 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. సి అనేవాడు 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. ముగ్గురు కలిసి డేకి ఎంత చేస్తున్నారు అని అడుగుతారు. ఆఫ్ కోర్స్ ఎడిషన్. 3 + 2 5, 5 + 6 11. సో ముగ్గురు కలిసి డేకి 11 యూనిట్స్ చేస్తున్నారు. సో ముగ్గురు కలిస్తే ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలరు అని అడుగుతారు. ఆఫ్ కోర్స్ 42/11. 42/11 ఆప్షన్లో ఉందా? సో నన్ ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్లో కనిపించలేదని ఎప్పుడు కంగారు పడొద్దు. ఆర్ఎల్స్ 11 కనిపించిందని 11, 42 కనిపించిందని 42 పెట్టడం అలా చేయొద్దు. అలా అని మీకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్లో లేదు కదా అని నన్ను కూడా పెట్టేయద్దు. సో మీకు నన్ను ఆన్సర్ వస్తుంది అంటే ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకోండి క్వశ్చన్. సో మళ్ళీ ఒకసారి మీరు చేసిన ప్రాసెస్ చెక్ చేసుకోండి. అయినా ఇదే ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ ఆప్షన్లో లేదు అంటే అప్పుడు నన్ను పెట్టండి. నన్ను ఆప్షన్లో ఉంది అంటే ఖచ్చితంగా డబుల్ వెరిఫికేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఐ హోప్ మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటా. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఏం వరీ కాకండి. వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తూ మీరు ఓన్గా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వీడియో చూస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ అదే క్వశ్చన్స్ ఓన్గా ట్రై చేయండి. అప్పుడు ఈ హోంవర్క్ ప్రాబ్లం ట్రై చేయండి. ఈ హోంవర్క్ ప్రాబ్లం మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మనకి ఎగ్జామ్లో అడగని ఇంత ఈజీగా మేబీ అడగచ్చు, బట్ అడిగే అంత ఛాన్స్ ఉండదు. ఒకవేళ అడిగినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఫర్దర్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఈ టాపిక్ అస్సలు వదులుకోకండి. ఇంకా పైప్స్ అండ్ సిస్టర్న్స్ ఈ టాపిక్ కూడా ఇలాంటిదే. సేమ్ మ్యాండేస్ టాపిక్, పైప్స్ అండ్ సిస్టర్న్స్ ఇవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్లో చేస్తాం. సో ఇందులో ఒక 2 క్వశ్చన్స్, అందులో ఒక 2 క్వశ్చన్స్, ఎందుకు వదిలేసుకోవడం అన్ని క్వశ్చన్స్. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఈ క్వశ్చన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. I'll discuss it in the next video. So furtherగా వీడియోస్ వెళ్ళే కొద్దీ లెవెల్ పెరుగుతూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, కాగ్నిజెంట్, టీసీఎస్ అలాంటి కంపెనీస్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ మీకు ఏ సెగ్మెంట్లో డౌట్ ఉంది, ఆర్ఎల్స్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలి, ఏ యాప్టిట్యూడ్ టాపిక్స్ మీకు కష్టం ఉందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. వాటి మీద I'll try to make videos as soon as possible. If you liked our content, please do support us by like, share and subscribe. So see you tomorrow. Bye.